సన్పోస్ట్ ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన వేద శాస్త్ర పురాణ ఇతిహాసాల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇలాంటి విషయాలు మనం నిత్యం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. కానీ వాటి అర్థం, అంతరార్థం పూర్తిగా తెలుసుకోలేం. ఒక్కొక్కప్పుడు తెలియకుండా కూడా ఆయా పదాలు వాడుతూ ఉంటాం కూడా. అలాంటివే రుణశేషం, శత్రుశేషం. ఇవి రెండూ కూడా ఉండకూడదు అని తరచూ అంటూ ఉంటారు. మనకు తెలుసు, ఈ జన్మలో ఎవరికైనా రుణపడితే వచ్చే జన్మలో వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టి ఆ బాకీ తీర్చుకుంటామని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు ఇంతకీ రుణం అంటే ఏమిటి? బంధుమిత్రుల వద్ద డబ్బు అప్పుగా తీసుకోవడం అని మాత్రమే అందరూ అనుకుంటూ ఉంటారు కదా. కానీ మరొకరు వస్తువులు లేదా పదార్థాలు తీసుకుని తిరిగి ఇవ్వకున్నా కూడా అది కూడా బాకీ పడ్డమే అవుతుందట. ఈ సాధారణ రుణాల విషయం పక్కన ఉంచితే అనుబంధాల రీత్యా కూడా రుణపడుతూ ఉంటాం. ఈ రుణానుబంధాల్లో మొదటిది దేవరుణం. దేవరుణం అంటే ఏమిటి? జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైంది మానవ జన్మ. ఎందుకంటే మనిషికి మాత్రమే మనసు, మేధస్సు ఉంటాయి. మరి ఇంత ఉన్నతమైన మానవ జన్మను మనకు ప్రసాదించిన దేవుడికి తప్పకుండా రుణపడి ఉంటాం కదా. అందువల్ల దేవరుణం తప్పకుండా తీర్చుకోవాలట. అది మన కర్తవ్యం కూడా. దేవుడు మనకు కేవలం జన్మను మాత్రమే ఇవ్వలేదు, ప్రకృతిని ప్రసాదించాడు, జీవితంలో కావాల్సినన్నీ ఇస్తున్నాడు. దేవరుణం ఎలా తీర్చుకోవాలి అంటే దేవునికి సంపదలేని సమర్పించాల్సిన అవసరం లేదు, ఆరాధనతోనే రుణం తీర్చుకోవాలి. రోజు సంధ్యావందనం చేయడం ద్వారా, సంధ్యా సమయంలో తప్పనిసరిగా యజ్ఞకర్మ ఆచరించడం ద్వారా, సమిధలు, మూలికల మిశ్రమం, ఆవు నెయ్యి ఉపయోగించి యజ్ఞకర్మను ఆచరించాలట. ఇక యజ్ఞకర్మ వల్ల మానసిక శాంతి కలగడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా నివారణ అవుతుంది. యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొడతాయి, స్వచ్ఛతకు దారితీస్తాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవన్నమాట. కనుక యజ్ఞకర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఆ ఇల్లు, పరిసరాలు బాగుపడతాయి. చుట్టుపక్కల ప్రజలంతా లబ్ధి పొందుతారు. అలాగే పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇక యజ్ఞయాగాదులు చేయడం ఏంటి? మనం ఏమైనా రాజుల కారణాలకు వెళుతున్నామా అనే అపోహ నుంచి బయటపడాలి. యజ్ఞాలు నిర్వహిస్తే మనం, మన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే యంత్రాలు, వాహనాల వల్ల పెరిగిపోతున్న కాలుష్యాన్ని కొంతైనా నిరోధించగలుగుతాం. యజ్ఞ యాగాదులు నిర్వహించడం ద్వారా దేవరుణం తీర్చుకున్నట్లుగా అవుతుందన్నమాట. ఇవే చెబుతున్నాయి పురాణాలు. ఒక రకంగా దేవరుణం తీర్చుకోవడం అంటే మనకు మనం మేలు చేసుకోవడమే కదా.